భారీ కుంభకోణం వెలుగుచొచ్చేసింది. ఆలయ మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, అర్చకులు, కమిటీ సభ్యులు, గతంలో పనిచేసిన ఈవోలు కలిసి కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టు బయటపడింది. మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. సుబ్రహ్మణ్యం నాయుడు ఆలయంలో భారీ స్కామ్ పై టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి అక్రమ బాగోతాలపై విచారణ జరపాలని కోరారు. మంత్రి ఆనం విచారణకు ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాల మీద జొన్నవాడకి చేరుకుని 3 రోజుల పాటు విచారణ జరిపారు. ఇప్పటికే మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం అర్చకుడికి నోటీసులు జారీ చేశారు. ఆలయ వార్షిక ఆదాయం 10 కోట్లయితే అప్పులున్నట్లు తప్పుడు లెక్కలు చూపించారు. భక్తులు సమర్పించిన భారీ విరాళాలు మాయం చేశారు. పెన్నా నది వెంబడి మహాశివుడి విగ్రహం కోసం అజ్ఞాత భక్తుడు ఇచ్చిన 25 లక్షల రూపాయలు స్వాహా అయ్యాయి. వందల మంది భక్తులు సమర్పించిన విరాళాలకి లెక్కల్లేవు. అనధికారికంగా సుమారు 30 మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ దృష్టికి వెళ్లిన అంశాలకి సంబంధించి విచారణకు మంత్రి గారు ఆదేశించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, విజయచంద్రిక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జొన్నవాడ కామాక్షమ్మ తాయి ఆలయం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. చాలా మంది భక్తులు దాదాపు ఏపీ తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళంతా కూడా అమ్మనికి వాళ్ళ కోరికలు తీరినప్పుడు పెద్ద ఎత్తున పెద్ద మొత్తాల్లో ఇవన్నీ కూడా సమర్పిస్తుంటారు. అయితే ఈ ఆలయానికి చైర్మన్ గా వ్యవహరించారు టీడీపీ హయాంలో పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు. తర్వాత వైసీపీ అధికారం రాగానే ఆ పార్టీలోకి మారి మళ్లీ చైర్మన్ పదవి చేపట్టడం జరిగింది. ఆ వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో దాదాపు ఈ ఆలయంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు స్వాహా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఆలయానికి ప్రతి ఏడాది కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు విరాళాలు గాని హుండీ గాని మొత్తం 10 కోట్ల ఆదాయం వస్తుంది. అయితే కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అప్పులు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టికెళ్ళింది. ఆమె చాలా సీరియస్ అయ్యారు. వెంటనే మంత్రి ఆనం రామనాయుడుతో భేటీ అయ్యి, ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా మరోవైపు ఆయనతో భేటీ అయ్యి దీనిపైన విచారణ జరపాల్సిందిగా కోరారు. ఆనం విచారణకు ఆదేశించారు. అధికారులు మేఘాల మీద ఇక్కడ చేరుకొని 3 రోజుల పాటు విచారణ జరిపారు. అక్రమాలన్నీ కూడా పుట్టలో పగిలినట్లుగా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో దాదాపు 7 కోట్లకు పైగా స్వాహా చేసినట్లుగా తేలుతూ ఉంది. ఈ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు అలాగే మరొక అర్చకుడు వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. అర్చకులు పల్లెల్లో వచ్చినటువంటి ప్లేట్ ఆ డబ్బులన్నీ కూడా ఉండిలో వేయాలి. కానీ ఇవన్నీ కూడా ప్రతిరోజు లక్షలాది రూపాయలు వాళ్ళ ఇంటికి ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపు ఒక అజ్ఞాత భక్తుడు పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఆ శివుడి విగ్రహం కొట్టుకోపోయింది. ఆ విగ్రహాన్ని యథాతథంగా అక్కడ ఏర్పాటు చేయాలి, ఆలయ శోభే పోయిందని చెప్పి ఆయన 25 లక్షల రూపాయలు విరాళం ఇస్తే దానికి లెక్కలు లేవు. ఇంకోవైపు ఇక్కడ ఇష్టారాజ్యంగా 50 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుంటే మరొక 30 మందిని అనధికారికంగా నియమించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రతి నెల వేలాది రూపాయలు జీతాలు చెల్లిస్తున్నారు. ఈ కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి హస్తం కూడా ఉందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద 5 ఏళ్ల వైసీపీ కాలంలో పెద్ద ఎత్తున ఈ ఆలయానికి సంబంధించి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. విచారణ పూర్తయితే గానీ ఎంత మొత్తం వీళ్ళు దోచుకుతున్నారనే విషయం తెలియదు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే మాత్రం ఎవరిని కూడా సొంత పార్టీ వాళ్ళైనా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. పుట్టా సుబ్రహ్మణ్యం ఇటీవలే ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు, కానీ వదిలే ప్రసక్తి లేదన్నారు. థ్యాంక్ యూ మహేష్.